అందరికీ శ్రీ విశ్వ వసు నామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా మమ్మీ అయితే ముగ్గేసింది పండగ కాబట్టి చూడండి. మా మమ్మీ అయితే లోటస్ ముగ్గు అయితే వేసింది. మీరే ముగ్గు వేశారో చెప్పండి, కామెంట్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. ఇదే ఫ్రెండ్స్ ఇంటి ముందర కటాంజనము. మేమైతే ఇంకా కటాంజనానికి బంతి పూలు ఆకులు అంటే మామిడి ఆకులు కట్టాము చూడండి. ఇప్పుడు లోపలైతే మీకు చూపిస్తున్నాను చూడండి. మామిడి ఆకులు, బంతిపూలు, ఇది గడప ఫ్రెండ్స్. ఇదైతే ఇంకో గుమ్మం ఫ్రెండ్స్. పైన అయితే ఇక్కడైతే నేను బంతిపూలు మామిడి ఆకులు అయితే కట్టాను. ఇంకో విషయం ఏంటంటే మేమైతే సైడ్కి వేపాకు కూడా కట్టాము. మీరు అనుకుంటుంటారు వేపాకు ఎందుకు అని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందరూ గుమ్మానికి వేపాకు కంపల్సరీగా కట్టాలి. ఇది సంప్రదాయము ఉగాది రోజున. అలానే చలవా కూడా. ఇదైతే ఇంకా ముగ్గు, ఇంకా గడప కూడా ఇప్పుడు మీకైతే చూపించాను. ఇప్పుడు మనమైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడానికి ఇంకా వెళ్దాము. రోజైతే మేమైతే ఉగాది కాబట్టి పూజ అయితే చేస్తున్నాము చూడండి. పూజ గది మేమైతే ఇంకా పూజ స్టార్ట్ అయితే చేయలేదు. ఇదిగో చూడండి, ఇదే ఉగాది పచ్చడి. చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదా. ఏమేసినావు మమ్మీ దీంట్లో? వేప పూత, మామిడికాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలు. ఓకే, ఇవన్నీ వేసింది చూడండి ఫ్రెండ్స్. ఇది చేసి మా మమ్మీ ఇదైతే ఉగాది పచ్చడి అయితే చేసింది. ఇప్పుడైతే మీకైతే మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మేము నైవేద్యం అయితే చూపిస్తాం చూడండి. ఇప్పుడైతే మనం చిత్రాన్నం అనేది కలుపుకుందామండి దేవుడికి. చిత్రాన్నం అంటే కొంతమందికి అయితే తెలియకపోవచ్చు ఎలా తయారు చేయాలని. తెలిసిన వాళ్ళకైతే కాదులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మామూలుగా నూనెలో అయితే బుడ్డపప్పులు ఫస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి. అదే నూనెలో ఇంకా తిరువాత గింజలు, కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక ఇంకా అన్నీ బాగా ఎర్రగా వేగినాక మనం నిమ్మరసం అయితే పిండుకున్నాం కదండి, అది వడబోసుకోవాలి. ఆ తర్వాత మామూలుగా ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్ అనేది వేసుకోవాలి. ఇంకా ఇవి బుడ్డపప్పులు అనేవి మనం వేయించుకున్నాం కాబట్టి ఇంకా బుడ్డపప్పులు అయితే బాగా ఉడికే వరకు మనం చిత్రాన్నం పులుసు అనేది మరిగించుకొని చల్లారాలండి. అన్నము ప్లస్ రసం అనేది రెండు చల్లారాక కలుపుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇంకా అప్పుడు చిత్రాన్నం అనేది రెడీ అయిపోతుందండి. ఇదే మేము దేవుడికి ఇవాళ తయారు చేసిన చిత్రాన్నము. ఇంకా ఆలు కర్రీ, మన కుడుములు, మామూలు రసము అన్నీ చేసామండి. మీ టైం అయితే లేక షార్ట్కట్లో అయితే చూపిస్తాము చూడండి. అయితే షార్ట్కట్లో చెప్తాననేవి ఇవే అండి. కుడుములు, చిత్రాన్నము, పూరి, ఆలు కర్రీ, అన్నము, రసం అయితే చేసుకున్నాము. ఇవేనండి మేము ఇవాళ పండగ తయారు చేసుకునేది. మీరు ఎలా తయారు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాను. అంతవరకు పూజ అయితే అయిపోయింది చూడండి. మీరు వెంకటేశ్వరుడికి ఏంటిది గంధం పూసారు అనుకుంటారు.
దీన్ని గంధం మాల అంటారు. మా మమ్మీ అయితే పూస్తుంది వెంకటేశ్వరికి. ఎప్పుడైతే మేము పూస్తాము చూడండి. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? సాయిబాబా స్వామి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఎవరు అనుకుంటున్నాడు? ఇక్కడ శివుడు, ఇక్కడ నంది. శివుడికి ఎదురుగా నంది అయితే ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గారు అయితే ఉన్నారు. మమ్మీ ఏంటి మమ్మీ ఉప్పు ప్యాకెట్స్? అదే మామూలుగా ఈ ఉగాదికి అయితే బంగారం కొనాలి అంటారు కదా. లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఏది కొన్నా కూడా అంటారు కదా. మనం బంగారం కొనే స్తోమత ఇక్కడ ఎక్కడ ఉంది? ఇంకా ఇప్పట్లో బంగారం కొనాలంటే ఇంకా చేత కాదు. కాబట్టి ఉప్పు ప్యాకెట్స్ తెప్పించిన. ఉప్పు అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమే కాబట్టి 2 ఉప్పు ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటే బంగారంతో సమానమే కదా, అందుకే తెప్పించి పెట్టాను. మీరు కూడా ఎవరన్నా ఇలా ఉప్పు ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకున్నారంటే మాకు కామెంట్లో తెలపండి. అందుకు ఆ ఉప్పు ప్యాకెట్స్ తెచ్చిపోయింది. నేను ఏంటా అని అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఇదే ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.